నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జోగి రమేష్ ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉన్నాడు. దాదాపు 3 నెలల వరకు జైల్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆ నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జోగి రమేష్, ఈయనే ఆ మొత్తం కుంభకోణానికి, ఆ మద్యం తయారీ చేయడానికి కర్త, కర్మ, క్రియ అని చెప్పి భావించి ఆయన్ని అరెస్టు చేయడము, కీలక ఆధారాలు సేకరించడం జరిగింది. అదేవిధంగా ఆయనకు బెయిల్ కూడా వచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. సో ఈ బెయిల్ని క్యాన్సిల్ చేయాలని మరొకసారి సిట్ అధికారులు కోర్టునైతే ఆశ్రయించారు. ఆయన కనుక బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది, సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంది, కేసును నీరుగార్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కోర్టును ఆశ్రయించారు. ఇది ఒక ఎత్తు అయితే, అదేవిధంగా జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, ఈ కేసుకు సంబంధించి దాదాపు 12 మంది తెలుగుదేశం కార్యకర్తలను అరెస్టు చేయడము, వాళ్ళను స్టేషన్కి తీసుకెళ్లడము, వాళ్ళు స్టేషన్ బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. మొత్తం 40 మంది మీద కేసులు అయితే బుక్ అయింది. సో ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణమైనటువంటి జోగి రమేష్ మీద కూడా కేసులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా బుక్ అవుతా ఉంది. సో ఈ కేసుకు సంబంధించి అంటే 2 కులాల మధ్య గొడవలు పెట్టడానికి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పి, ఈయన చేసేదంతా చేసేస్తాడు. నేను గౌడ సామాజిక వర్గానికి చెందిన వాడను, నేను గౌడ బిడ్డను, బీసీని అంటాడు. సో అంటే అన్నాడు కానీ, సో నువ్వు బీసీ బిడ్డ అని అదే నోటుతో అంటావు. ఇంకోటి ఏమంటావు, రారా చూసుకుందాము, నారా లోకేష్ నువ్వెంత, నీ ఇదెంత, నీ రెడ్ బుక్ మడిచి ఎక్కడైనా పెట్టుకో. సో నోటికొచ్చింది నారా లోకేష్ గారిని వాడు వీడు అని సంబోధిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. సో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇలాంటి సంఘటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరిగినప్పుడు, అంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనే పట్టాభి అనేటువంటి ఒక వ్యక్తి బోసెడికే అని చెప్పి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నప్పుడు, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కారు ధ్వంసం చేసి, ఇల్లు ధ్వంసం చేసి, ఆ ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసి పట్టాభి గారి మీద దాడి చేసినప్పుడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తాను. సో వాళ్ళ మనోభావాలు దెబ్బతినిందంట. సో వాళ్ళ అనుకూలస్తులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళకు కొంచెము ఇబ్బంది కలిగింది, కాబట్టి వాళ్ళు వెళ్ళి దాడి చేసినారని. అంటే మీరొక్కరే మనుషులా? మీ పార్టీకే కార్యకర్తలు ఉంటారా? మీ పార్టీ నాయకులు ఇతరులను ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు తిడతా ఉంటే, ఇదే జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్లు తిట్టాడో మనమందరం చూసాము. సో ఏకంగా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు ఏ విధంగా రౌడీలను తీసుకెళ్ళి, రౌడీ షీటర్లను తీసుకెళ్ళి, ఆ గూండాలతో, ఆ కత్తులతో, ఆ గొడ్డళ్లతో, ఆ రాడ్లతో, ఇనుప రాడ్లతో ఏ విధంగా దాడి చేయడానికి వెళ్ళాడో మనం అందరం చూసాము. సో మీకు ఒక రూలు, వాళ్ళకు ఒక రూలా? ఇది ఎలాగండి? సో వీళ్ళైతే కనుక బీసీ నాయకుడు కాబట్టి నోటికొచ్చినట్లు ఏమైనా మాట్లాడచ్చా? సో రాజ్యాంగం మీకు ఆ రిజర్వేషన్ ఎందుకు కల్పించిందంటే, విద్యా పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, సో ఉద్యోగ పరంగా కావచ్చు, వీటి పరంగా మీరు వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి, మిమ్మల్ని ఏ విధంగానైనా ముందుకు తీసుకు వెళ్ళాలి అని చెప్పి వెనకబడిపోయారు కాబట్టి, వెనకబడినటువంటి వర్గాలకు చేయూతనిచ్చే విధంగా రిజర్వేషన్లు కల్పించింది. దానికి మీకు నోటికొచ్చినట్లు మాట్లాడడానికి కాదు, నకిలీ మద్యం తయారు చేయడానికి కాదు, రౌడీలను తీసుకెళ్ళి ఎవరి ఇంటి మీద దాడి చేయడానికి కాదు. వాస్తవంగా ఈ కేసులో అయితే కనుక మన జోగి రమేష్ గారి అనుచరులే నిప్పు పెట్టారు ఇంటికి అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉంది. అందులో ఎంత నిజముందో తెలియదు, ఎందుకంటే విచారణ జరుగుతూ ఉంది కాబట్టి దాని లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. సో మొత్తానికి ఆ రోజు దాడి జరిగినప్పుడు ప్రీ ప్లాన్డ్గానే ఆయన ఇంట్లో లేడని, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ వాళ్ళ ఇంటి మీద దాడి చేసినటువంటి కేసులో సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. దాదాపు 40 మంది మీద కేసులు బుక్ చేశారు. 12 మందిని స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్ బెయిల్ మీద వాళ్ళు బయటకు వచ్చారు. సో ఇదే సంఘటన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినప్పుడు సో దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టకపోగా మంత్రిని చేశాడు. ఆ మంత్రి పేరే జోగి రమేష్. కాబట్టి
సో మీరు దయచేసి గమనించాలి, అప్పట్లో ఏ విధంగా శాంతి భద్రతలు ఉండాలి, ఇప్పుడు ఏ విధంగా ఉందని. సో దాడి చేస్తే సొంత పార్టీ కార్యకర్తలను అని కూడా చూడకుండా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి జోగి రమేష్ గారు నారా లోకేష్ గారు మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అయితే బుక్ చేస్తున్నారు. ఆ కేసులోనూ అదేవిధంగా నకిలీ మద్యం తయారు చేసినటువంటి ఆ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కేసులో బెయిల్ క్యాన్సిల్ అయ్యో ఏదో ఒక విధంగా మరొక్కసారి జోగి రమేష్ జైలుకు వెళ్ళడం ఖాయంగానైతే కనబడతా ఉంది. సో పోటీలు పడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జైలుకు వెళ్ళడానికి పోటీలు పడతా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడచ్చని. సో జోగి రమేష్ 3 నెలలు జైల్లో ఉంటే కనీసము పరామర్శకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడంతో ఈసారైనా జైలుకు వెళ్తే వస్తాడు అనేటువంటి ఆశతో ఈయన మళ్ళీ జైలుకు పోవడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. సో ఆయన ఉత్సాహాన్ని ఎందుకు కాదనాలి? సో బెయిల్ క్యాన్సిల్ అయినా వెళ్తాడు, లేకపోతే అనుచిత వ్యాఖ్యలు చేశాడు కదా ఆ కేసులోనైనా జోగి రమేష్ అయితే ఖచ్చితంగా మరొక్కసారి జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయని న్యాయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో భౌతిక దాడులు అనేది చేయకూడదు. అందుకనే కూటమి ప్రభుత్వము నిబద్ధతతో సొంత పార్టీ కార్యకర్తలు అయినప్పటికీ దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు అయితే పెడుతూ ఉన్నారు. వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్లడము జరిగింది, వాళ్లకు న్యాయపరంగా వాళ్ళు బయట కూడా రావడం జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.